నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం శ్రీకృష్ణ సాయి ఆశ్రమం నిర్వహణ అధ్యక్షులు లగడపాటి రామారావు అన్నారు. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పట్టాలి అనే సాయినాథుని సంకల్పాన్ని ఆచరణలో పెడుతున్నట్లు ఆయన వివరించారు. ఖమ్మంలో వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన బాధితులకు ఆశ్రమం ప్రతినిధులు అండగా నిలిచారు. పోలాల అమావాస్యను పురస్కరించుకుని పంపింగ్ వెల్ రోడ్డు, పెద్దమ్మ గుడి, మోతీనగర్ ప్రాంతంలో 2000 మంది బాధితులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీకృష్ణ సాయి ఆశ్రమం ప్రతినిధులు సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. కార్యక్రమాన్ని లగడపాటి రామారావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సాయి ఆశ్రమం ప్రతినిధులు పర్యవేక్షించారు. సాయి ఆశ్రమం మన ఖమ్మం నగరంలో 30వ వార్డు పంపింగ్ వెల్ రోడ్డు, పెద్దమ్మ తల్లి గుడి వద్ద నిన్న వరద బీభత్సం అందరికీ తెలిసిన విషయం. నిన్న నుంచి అక్కడ వరద బాధితులకి కనీస సౌకర్యాలు ఏమి లేకపోయినా మన ఆశ్రమం తరఫు నుంచి మన కమిటీ సభ్యులు, కృష్ణ సాయి ఆశ్రమం కమిటీ సభ్యులు అందరూ రెస్పాండ్ అయ్యి చక్కగా కార్యక్రమాలు సుమారుగా 1000 మందికి అన్నప్రసాద వితరణ 2 కేంద్రాలు తెరిచాము. అన్ని కేంద్రాల్లో అన్నప్రసాద వితరణ చక్కగా నిర్వహించడం జరిగింది. అందరికీ మన కృష్ణసాయి ఆశ్రమం సభ్యులందరికీ శ్రీ సాయినాథుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్.